హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. సో ఈ వీడియోలో మనము నెక్స్ట్ వీక్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ ఎక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా? సో ఇవన్నీ మళ్ళీ ఎక్కడ మనకి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉందో వాటి గురించి డిస్కస్ చేద్దాం, రైట్? సో నేనైతే మీకు చెప్పాను కదండి, మార్కెట్ ట్రెండ్ మారే ఛాన్స్ ఉందని ఒక వీడియో పోస్ట్ చేశాను, అవునా? సో ఎక్కడ ఉంది ఆ వీడియో? సో ఇక్కడ మీరు చూడొచ్చు, 6 days బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశాను, ఈజ్ దిస్ ఎ సైన్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ అని. సో నేను డే టైం ఫ్రేమ్ ప్రకారంగా చూసి ఇక్కడ స్టార్ ఫామ్ అయింది కాబట్టి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను అప్పుడు. ఓకేనా? సో మనం అనుకున్నట్టుగానే డే టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఓవరాల్గా నిఫ్టీలో 1300 పాయింట్స్ ఫాల్ వచ్చింది. ఓకేనా? అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూడొచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనమైతే చాలా పెద్ద ఫాల్ చూసాం, రైట్? సో ఇక్కడ చూస్తే ఓవరాల్గా 3108 పాయింట్స్ అనమాట. ఓకేనా? సో మన ఇండికేటర్స్ ప్రకారంగా మనం ఈ ఫాల్ని ముందుగానే ప్రెడిక్ట్ చేయగలిగాము, అవునా కదా? అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, నేను మళ్ళీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి. సో చూడొచ్చు ఇక్కడ 2 days బ్యాక్. సో ఇది చూస్తారు కదండి, విల్ ద మార్కెట్ బౌన్స్ ఫ్రమ్ హియర్, ఈజ్ దిస్ ఎ సైన్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ అని పెట్టాను 2 days బ్యాక్. అంటే ఈ వీడియో నేను థర్స్డే రోజు పోస్ట్ చేశాను అనమాట. సో ఆ వీడియో నేను పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, నేను 30 minutes టైం ఫ్రేమ్లో నేను మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మన ఇండికేటర్స్ ప్రకారంగా అన్ని ఇండిసెస్లో మనకైతే స్టార్స్ ఫామ్ అయ్యాయి అనమాట. సో అక్కడ నుండి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ అని చెప్పాను. సో అనుకున్నట్టుగానే సో మన ఇంత నెగటివిటీ మార్కెట్లో కూడా మన ఇండికేటర్స్ ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేశారు చూడండి. సో ఓవరాల్గా మనకైతే 385 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది నిఫ్టీలో. ఓకేనా? సో 30 minutes టైం ఫ్రేమ్ ప్రకారంగా చూసి మనకి 385 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ అంటే ఇది చాలా మంచి విషయం, అవునా కాదా? అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే, సో చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే సో స్టార్ ఫామ్ అయిన తర్వాత ఎన్ని పాయింట్స్ అండి? ఇది 685 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఓకేనా? అండ్ తర్వాత మీరు చూడొచ్చు మళ్ళీ స్టార్ ఫామ్ అయింది. సో స్టార్ ఫామ్ అయింది కదండి. సో అక్కడ నుండి మళ్ళీ మనమైతే ఫాల్ చూసాము, 993 పాయింట్స్ ఫాల్ చూసామండి. ఓకేనా? 993 ఓకే, 1000 పాయింట్స్ ఫాల్ అండి. సో నిఫ్టీలో కూడా అలాగే మళ్ళీ రెడ్ కలర్ స్టార్ ఫామ్ అయింది 30 minutes టైం ఫ్రేమ్లో. అండ్ నిఫ్టీలో కూడా మళ్ళీ మనమైతే ఫాల్ చూసాము. సో చూస్తారు కదండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ స్టార్ ఫామ్ అయింది అండ్ మళ్ళీ మనం ఫాల్ చూసాము. సో ఓవరాల్ ఫాల్ వచ్చేసి 516 పాయింట్స్ ఫాల్ అయింది, రైట్? సో ఇప్పుడు విషయం ఏంటి అంటే, డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం మనం. ఓకేనా? సో నెక్స్ట్ వీక్ కోసం, కంప్లీట్ వీక్ కోసం నెక్స్ట్ ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది దాని గురించి డిస్కస్ చేద్దాం మనం. సో మన ఇండికేటర్స్ ప్రకారంగా ఇంకొక విషయం ఏంటి అంటే, మనకైతే మళ్ళీ గ్రీన్ స్టార్ ఫామ్ అయింది. సో స్టార్స్ ఫామ్ అయిన ప్రతిసారి మార్కెట్ ట్రెండ్ రివర్స్ అవుతుందని నేను చెప్పట్లేదు. సో అక్కడ నుండే ట్రెండ్ మారొచ్చు, లేదా ఇది ఇంకొన్ని డేస్ తర్వాత అయినా ట్రెండ్ మారే ఛాన్స్ ఉంది. కాకపోతే ట్రెండ్ మారే ఛాన్స్ ఉంది అని చెప్తుంది, ఖచ్చితంగా ట్రెండ్ మారుతుందని చెప్పట్లేదు. నేను చెప్తున్నాను కదండి, ఓన్లీ ఛాన్స్ అని చెప్తున్నాను. ఓకేనా? సో దాన్ని మైండ్లో పెట్టుకోండి. అండ్ అలాగే మన సపోర్ట్ అండి, సో ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఒకవేళ 24,754 లెవెల్, ఇది చాలా మంచి సపోర్ట్ అండి, 800 లెవెల్ అనమాట. ఒకవేళ 24,754 కిందకి డే క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, మనం నెగటివ్ ట్రెండ్ మారింది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడం, కొద్దిగా ఫాల్, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం, ఇది చాలా కామన్ మనకి, అవునా? సో ఇలా జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. వన్ సైడ్ మాత్రం ఎప్పుడు వెళ్ళదు, అవునా కదా? సో అప్ సైడ్ వెళ్ళడం, కొద్ది ఫాల్, మళ్ళీ అప్ సైడ్, మళ్ళీ ఫాల్ అనేది చాలా కామన్. కాకపోతే ఈ స్వింగ్ ఉంది కదండి, స్వింగ్ని బ్రేక్ చేసిందంటే ట్రెండ్ కంప్లీట్గా ట్రెండ్ మారింది అని అప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకేనా? అండ్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ అండి 24,076 దగ్గర ఉంది. ఓకేనా? అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీకి వస్తే, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా స్టార్ ఫామ్ అయింది. అండ్ మన సపోర్ట్ అండి 51,200 నుండి 50,377. సో ఈ రేంజ్లో ఎక్కడైనా మళ్ళీ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీ అయితే మనము ప్రస్తుతానికి సపోర్ట్ లెవెల్కి వచ్చేసాము. ఓకేనా? సో ఒకవేళ 23,440 లెవెల్ కిందికి వెళ్ళిందంటే మళ్ళీ మనం నెగటివ్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టే. నెక్స్ట్ మిడ్ క్యాప్ అండి. సో మిడ్ క్యాప్కి సపోర్ట్ వచ్చేసి 12,400 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. సో ఇక్కడికి వచ్చి సపోర్ట్ అనేది తీసుకోవచ్చు, లేదా ఇక్కడ నుండే కొద్దిగా ట్రెండ్ మారే ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిఫ్టీ నెక్స్ట్ 50 అండి.
సో నిఫ్టీ నెక్స్ట్ 50 అయితే మనకి బయ్యర్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే ఈ రేంజ్ ఉంది కదండి, సో ఈ స్వింగ్ ఉంది కదా, సో ఈ స్వింగ్ దగ్గర ఎక్కడైనా వాళ్ళు సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకేనా, లేదు ఈ స్వింగ్ని బ్రేక్ చేసి వెళ్ళిందంటే మళ్ళీ మనం ఫర్దర్ ఫాల్ చూడొచ్చు. సో 73,500 లెవెల్ కిందికి డే క్యాండిల్ వెళ్ళింది అని అంటే ఇంకా ఫాల్ చూసే ఛాన్స్ ఉంది. ఓకేనా, అండ్ 75,000 లెవెల్ అయితే మనకి చాలా మంచి సపోర్ట్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెన్సెక్స్. సో సెన్సెక్స్ కూడా మనమైతే ప్రస్తుతానికి సపోర్ట్ జోన్లోనే ఉన్నాము. ఓకేనా, సో ఈ రేంజ్లో మనం ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మనకి స్టార్ కూడా ఫామ్ అయింది. ఓకేనా, ఒకవేళ 80,950 920 ఉంది కదా, సో దాని కిందకి క్యాండిల్ వెళ్ళింది అని అంటే మళ్ళీ నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 78,525 దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఎక్స్ అండి. సో బ్యాంక్ ఎక్స్ చూస్తున్నారు కదా, దాంట్లో కూడా స్టార్ ఫామ్ అయింది. అండ్ అలాగే మనమైతే సపోర్ట్కి దగ్గరగా ఉన్నాం. అవునా, సో 57,000 లెవెల్ ఒకవేళ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 55,750 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ అలాగే అన్ని ఇండిసెస్లో గమనిస్తే మనకైతే రెడ్ కలర్ క్రాస్ ఓవర్ అయింది. అండ్ అలాగే బార్స్ కూడా రెడ్లోకి మారిపోయాయి. ఓకేనా, సో ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి మనమైతే సెల్ ఎంట్రీస్ ఏం తీసుకోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మనకి సపోర్ట్ ఉంది అండ్ స్టార్ కూడా ఉంది. ఓకేనా, సో కంప్లీట్గా మనకి ఈ స్వింగ్స్ ఉన్నాయి కదండి, సో స్వింగ్ బ్రేక్ అయిన తర్వాతనే నెగటివ్ ఎంట్రీస్ తీసుకోండి. అప్పటి వరకు మార్కెట్ ఇంకా బులిష్గానే ఉంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ నుండి కూడా మనకి ట్రెండ్ మారే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదండి మన అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.